ఏమో మరి రేపు నీతోనే మాట్లాడేసిందో ఎన్నిసార్లు అడగల నిన్నే. என்ன தெரியும் உன் பிரச்சனை? என்னாடி என்ன சொன்னாதானே ఏమైంది? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నాసి. అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా ఏం ప్రాబ్లం నీకు? నువ్వు అట్లా ఫేస్ పెట్టుకుంటే ఎట్లా సింధు? ఏం బాగుంటుంది చెప్పు. నా ఫేసే అంత అన్నీ అదే చెప్పకు సింధు. నీకు ఏమైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు. హలో అందరికి. పొద్దున ఒక సిచ్యువేషన్ లో రాజ్ నా మీద చాలా సెటర్లు వేసినాడు, 2-3 సార్లు వేసినాడు. సో దీన్ని పెట్టుకొని ఇగ్నోర్ చేస్తే బాగుంటుంది. మామూలుగానే 2 నిమిషాలు మాట్లాడకపోతే తట్టుకోలేడు, ఒక 10-15 నిమిషాలు సాగిస్తే ఎట్లుంటుందో అని అనుకున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో అయితే పీక్స్ పోతుంది. ఎందుకంటే రాజ్ ఎట్లా ఆడతాడో నేను మాట్లాడకపోతే నాకు తెలుసు. మీరు కూడా చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మెయిన్ గా నేను ఎప్పుడెప్పుడు మాట్లాడనో అప్పుడు కొన్ని పదాలు వాడతాడు, దానికి భలే నవ్వు వస్తుంది. మీరు కూడా నవ్వండి, ఓకేనా? డన్, స్టార్ట్ చేద్దాం. వాయిಲ್ಲ 10 రూపాయలు పాయಲ್ಲ ನನಗೆ వెళుతున్నా ఏళ్ళ దొడ్లానే ఉంది. కిమ్స్ లేవు ఏంటి మూడు చెప్పేస్తుంది కదా ఇక్కడ పడదన్నా. పెరుగు ఎక్కడ పెట్టాలి? ఏయ్ ఏమి ఇట్లా ఉన్నావు? మామిడిగా సీజన్ వచ్చిందంట, అంద ఫ్రూట్స్ எல்லாம் சொன்னா కేజీ 85 నువ్వు వాయినట్టుమా. సరే ఉన్నా కేట వాయినల్లా మళ్ళీ అప్పుడు వాయినందా నీ తిట్టినా అందుకే తేలే తెద్దునా. హలో ఏమైంది? ఏయ్ అడిగితే రిమోట్ విన్మా అడిగితే జెమినీ మ్యూజిక్ నెంబర్ 528 సరే 158. నిన్నే అడిగేది. ఎక్కడ ఫోన్ చూసుకుంటున్నావు? నేను ఏం అడుగుతాను, నువ్వు ఏం ఫోన్ చూస్తున్నావు? ఏం చేస్తావు డిన్నర్కి? ఏమైంది? ఏడుస్తున్నావా? మళ్ళా ఏమైంది? ఎందుకు అట్లా ఉన్నా డల్గా? హలో ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? నీతోనే మాట్లాడేది, మళ్ళీ ఫోన్ చూడు. మ్యూజిక్ పెట్టాదే ఉన్ని మార్చకో. ఎందుకు మారుస్తున్నావు రీ? అడింగతే న్యూస్ అయినా పెట్టదన్నా చూద్దాం. ఎన్నాచరి ఏమో మరి రేపు నీతోనే మాట్లాడేసిందో ఎన్నిసార్లు అడగల నిన్నే. ట్వంటీ మినిట్స్ ఇక్కడే కూర్చున్నా నేను వచ్చిన దాని నుంచి. నేనేం చెప్తున్నా నువ్వేమనుకుంటున్నావు సింధు? అడిగి తేరి హాయ్ హాయ్ గుండెల్లో తిన్నా తిరిగి కూర్చున్నారా? ఏమి డిన్నర్కి బీన్స్ చేస్తున్నావా? ఎందుకు ఇడ్లీ లేవా? తినవా? இந்த திம்மர்ல என்கிட்ட பேசாத புரியுதா? என்ன தெரியும் మూంజి వచ్చినాయి. ఏమైంది? ఎందుకు అట్లా ఉన్నావు? అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా ఎందుకు? ఏమి? ఏమన్నా అన్నానా నేను? ఏమైంది? ఎందుకు అట్లా ఉన్నావు సింధు? నువ్వు సీరియస్ అడుగుతున్నా నేను, చెప్పు ఏమి? అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా ఏమైందని. అప్పటి నుంచి నేను ఏం లేదంటాను కదా. మళ్ళీ ఎందుకు ఫేస్ అట్లా పెట్టుకుంటున్నావు?
మా ఫేసే అంత నుంచి మాట్లాడుతూనే ఉన్నా నేను. కొంచెమైనా అట్లీస్ట్ చెప్పాలి కదా. சாம்பார் చేస్తున్నావా చట్నీనా? என்ன தெரியும் பிரச்சனை? என்னாடி என்ன சொன்னாதானே? ఏమైంది? చూసి చెప్పు, ఏమైంది? ఏయ్, ఏమైంది? ఏం ప్రాబ్లమ్స్ ఉంది నీకు? ఇక్కడికి వస్తే అక్కడికి పోతున్నావు, అక్కడికి పోతే ఇక్కడ వస్తున్నావు. మరి సింధు, ఏంద్ర బాబ్జీ ఇదే? ఎలా నిన్నే పిలిచేది సింధు. ఏం నీ ప్రాబ్లమ్? 15 minutes later. 10 to 15 minutes అయింది. నా దగ్గరికి అస్సలు రాలేదు. ఆ బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాడు, నేను మాట్లాడలేదు అని చెప్పి. చూపిస్తాను ఏం చేస్తానో చూడండి మీరే. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఆ రూమ్లే పోదాం ఇప్పుడు. ఎందుకు నన్ను అట్లా వచ్చిన ముంజ? ఏం ప్రాబ్లం నీకు ఇప్పుడు? అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా, ఏం ప్రాబ్లం నీకు? నేను అప్పటి నుంచి చెప్తాను కదమ్మా ఏం లేదని. నీకు ఏదైనా చెప్తానే ఉన్నా. ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా ఫేస్ మీద చెప్పు, ఇది చేసినావు అని. అప్పటి నుంచి నేను అడుగుతానే ఉన్నా, ఎంతసేపు అడగలనా? ఏం ప్రాబ్లం చెప్పు, నీకు ఏం ప్రాబ్లం ఇప్పుడు? నేను అడగమన్నా. నువ్వు అట్లా ఫేస్ పెట్టుకుంటే ఎట్లా సింధు? ఏం బాగుంటుంది చెప్పు? నా ఫేసే అంత. నీకు ఏమైనా ఉంటే డైరెక్ట్గా నా మొహం ముందు చెప్పేసి ఇది చేసినావు, అది చేసినావు అని. ఊరికే అట్లా ఉంటున్నా ఎట్లా మాట్లాడుతుంది సింధు? నేను డిన్నర్కి ఏమని అంటే నువ్వు మాట్లాడవు, ఏమైంది అంటే మాట్లాడవు, రిమోట్ ఏంటంటే మాట్లాడవు. ఎందుకు అట్లా కూర్చుని లేచిపోతున్నావు? ఏం ఎట్లా తమాషగా కనబడుతున్నానా నీకు? నేను నిన్నే అడిగేది సింధు, చెప్పు. ఏం లేదమ్మా. మరి ఎందుకు అట్లా ఫేస్ పెట్టుకుంటున్నావు? నా ఫేసే అంత. మళ్ళీ అదే చెప్పకు సింధు. నీకు తెలుసు నాతో మాట్లాడకపోతే నాకు నచ్చదని తెలుసు నీకు. ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పు. ఏం లేదు చెప్పేకి, అందుకే ఏం చెప్పకుండా ఉన్నా. ఇంకా అడగాల నేను ఇంకోసారి నేను వచ్చి అడగను. మళ్ళీ నాతో వచ్చి నువ్వు ఏం అడగకు. డిన్నర్ తినకపోతే ఎందుకు తినలేదు అది నేను చెప్పకు. నేను అడిగేటప్పుడు కరెక్ట్గా చెప్పేసి ఎందుకు ఏందని. నీకు తెలీదా? చెప్తేనే కదా తెలుస్తుంది. నువ్వు తెలియదు అంటే ఎట్లా? నాకు చెప్పు, ఏమైంది చెప్పు. నేనేమన్నా ఎవరైనా ఏమన్నా చెప్తేనే కదా. నేను కన్సోల్ చేసే కూడా ఏమైనా రీజన్ ఉండాలి. నవ్వుతానను అంటే అది మామూలుగా అన్నట్లు. ప్రతి ఒక్క దానికి నవ్వుకుంటూ పోతుందిలే, ఏం చేసినా నవ్వుతుందిలే, ఏమన్నా నవ్వుతుందిలే, నేను మాట్లాడినా పడుతుందిలే. ఇది కాదమ్మా. ఎవరన్నారు అట్లా? నీకే తెలియాలా? చెప్తేనే కదా అది తెలుస్తుంది. నీకే తెలియాలి, ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియదు అంటే నాకేం తెలుసు? సరే వదిలేమ్మా. నేనేమన్నాను? ఒక్క మాట అన్నా నేను వచ్చి నుంచి. నేను అడుగుతానే ఉన్నా అప్పటి నుంచి ఏమైంది మళ్ళీ నా మీద తెలుస్తున్నా. పొద్దున ఏమన్నావో గుర్తుకు తెచ్చుకో. పొద్దున ఏమన్నా నేను? ఎందుకులేమ్మా సైలెంట్ గా ఉండే. పొద్దున ఏం చెప్పినా సింధు? పొద్దునుంచి అసలు నేను నోరే తెలుసులే. సైలెంట్ గా ఉండే ఉత్తమమైన పని అది లేదు, వదిలే. నేను అడిగినాను, అడ్వైస్ ఇవ్వమని చెప్పలే. ఏమైంది డైరెక్ట్గా చెప్పేసి మొగం ముందు చెప్పు, ఏం చెప్పినానని. పొద్దున నేను ఏమన్నాను? ఎప్పుడు అన్నాను చెప్పు? పొద్దున ఏమన్నాను నేను? మళ్ళా అంటున్నా పొద్దున అంటున్నావు అని. ఏమనలేదులేమ్మా, చలో నీకు మాటలు వచ్చినా మాటలతో చెప్పేసి ఏముందని. ఏం తెలియదు, గుర్తుకు లేదు నాకు. నేనన్నానా? ఏమోలేమ్మా, వదిలేపో. నేను ఏమన్నాను? ఏమనలేదు. నువ్వేమంటావు చెప్పు. మళ్ళీ నువ్వే కదా అనవు.
నేను అంటున్నావు మరి ఏమనను అంటున్నావు, నాకు అర్థం కలిసిందో, నాకు రేగుతాంది పిచ్చలో. ఏమన్నావు మా పొద్దున? నువ్వు ఏమన్నావో చెప్పు. ఏమన్నావు పొద్దున మాట్లాడేటప్పుడు, కిచెన్ లో మాట్లాడేటప్పుడు ఏమన్నావు నువ్వు? నేను బ్యాడ్మింటన్ క్లాసులు పోదునా నాన్న, కొంచెము మంచిగా హెల్త్ ఇది ఉంటుంది అని అంటే నువ్వేమన్నావు? బ్యాడ్మింటన్ క్లాసులు చేరుదునా అనే టాపిక్ వచ్చినప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నాను? ఏమన్నా? అది నేను తమాషగా చెప్పినాను సింధు, దాన్ని పట్టుకుంటున్నావు నువ్వు. ప్రతిసారి తమాషా కాదు. బ్యాడ్మింటన్ ఎందుకు నువ్వు బాడీ పెంచేకి ఎందుకు పోతున్నావు? బుర్ర పెంచుకో అన్నా దానికంటే ఇదివా. అది సీరియస్ కావాలంటే పొద్దున్నే సీరియస్ కావాలా? పొద్దున్న నేను చెప్పిన నవ్వి పెట్టి ఇప్పుడు వచ్చి నేనేమన్నా అంటే నేనేం తప్పేంటి అని చెప్తాండి. అప్పుడు నవ్విండకూడదు నేను. మరి అనేది నా తప్ప, నవ్వింది నీ తప్ప? నాదే తప్పు, నేనే అంటాను కదా. అందుకే అప్పుడు నీతోనే కదా నీకు కోపం రావాల, మాతో ఎందుకు మాట్లాడకుండా ఉంటావు సింధు? నా మీద కోపంతోనే నేను సైలెంట్ గా ఉన్నాను. దీనికైనా కోపడతారు సింధు? ఏదానికైనా ఒక లిమిట్ ఉండొచ్చు. ఎప్పుడు ఏదానికైనా లిమిట్ ఉండాల. ఇప్పుడు నాదే తప్పు, నేనే లిమిట్ గా ఉండింటే అన్ని ఎగతాళిగాను ఏదైనా చెప్పేటప్పుడు అన్ని. దీంట్లో ఎగతాళి ఏముంది సింధు? నేను మామూలుగా చెప్పిన, కామెడీగా చెప్పిన దాని కూడా అంటే నేను ఇంకా ఏం చెప్పకూడదు. నేను చెప్పకుండా బయట వాళ్ళు పోయి చెప్తారా నేను? అమ్మా నాకు అర్థమే కాలే. ఒక చిన్న విషయానికి ఇంత కూడా అంటే నేనేం చెప్పే కాదు సింధు. ఏదైనా కొంచెమైనా ఉండాల. పొద్దున అంతసేపు నవ్వి నువ్వే నవ్వినావు అంతసేపు. మళ్ళా నవ్వి ఎందుకు చెల్ల అట్లా అంటున్నావు? నా తప్పు, నవ్వినా తప్పే, నవ్వకపోయినా తప్పే, సైలెంట్ నా అంతకు నేను ఉన్నాను. ఒక్క మాట మాట్లాడుకున్నా అది తప్పే, మాట్లాడినా తప్పే, అన్నా తప్పే, కూర్చున్నా తప్పే, లేచినా తప్పే, అన్నీ తప్పే. నాదే తప్పు, వదిలే. ఏం చెప్పాలో చెప్పు. నీతోనే రేపు మళ్ళీ మాట్లాడేది నేను. సింధు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇప్పుడు ఏమి నిన్ను ఎక్కేయడు కదా మళ్ళా? నీట్గా చెప్పేసి చెల్లో నాకైతే నచ్చలే, నువ్వు ఇట్లా చెప్పేది అంటే నేను అన్నాను. మళ్ళీ నిన్ను అనకుంటే ఎవరు అనాలి? నేను నచ్చలే అంతే చెప్పేసి, ఫేస్ మీద చెప్పేసి చెల్లో ప్లీజ్ చెల్లో అట్లా మాట్లాడకు, నాకు హర్ట్ అవుతుంది. ప్లీజ్ చెల్లో నాకు మాట్లాడదు, నాకు నచ్చలేదు. అది అప్పుడు చెప్పిండల్లా. దానికి ఇంతసేపు నవ్వి అప్పుడు పెట్టినావు. మళ్ళీ ఇప్పుడు ఫేస్ ఇట్లా పెట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? సరే తప్పైంది. నీది తప్ప నాది తప్ప కాదు సింధు. ఏ తప్పైనా నువ్వు మాట్లాడితే కానీ కదా తప్ప కరెక్ట్గా అని తెలుస్తుంది. ఏం మాట్లాడుకుంటే ఎట్లా తప్పు లేదని తెలుస్తుంది. మరి నాకు కోపం వస్తుంది కదా సింధు. ఇంకా నేనేం చెప్పే కాదు, నువ్వు ఏదైనా చేసుకో. బాడీ పెంచేకి ఎందుకు పోతావు? బ్రెయిన్ పెంచేది నేర్చుకో అన్నావు కదా. చూసినావా నా బ్రెయిన్ ఎట్లా పెంచినాను? పోనీ నీకు పెంచేది తెలియకపోతే నన్ను చూసి నేర్చుకో. సొంతం వద్దు, నన్ను చూసి నేర్చుకో. ప్రతిసారి నువ్వు వేసే సెటైర్లకి నవ్వుతానని అనుకోవద్దు. సిచ్యువేషన్ వచ్చిందనుకో, సింధూరాతో మామూలుగా ఉండదు, గుర్తు పెట్టుకో. ప్రతిసారి పోయి డోర్ వేసుకునేది కాదు. నువ్వు నీ పోజు, ఓవర్ యాక్టింగ్ పోజు నా దగ్గర చూపి. ఆప్షన్ 1 లోపలికి పోతున్నా, లేదంటే నిన్నే బయటికి పంపిస్తా. ఏది కావాలి నువ్వు ఆలోచించుకో. ఆప్షన్ 3 ఏం తెలుసా? ఏంది? నన్న బయటికి పంపిస్తావు. నిన్నేం చేస్తాను అనుకుంటావు? ఈడే పెట్టుకుంటావా? అందుకే చెప్పింది బాడీ కాదు, బ్రెయిన్. పోతావా? డోంట్ ప్లే గేమ్స్ విత్ సింధూరా. అంటే మేమేం రజనీకాంత్ గా నువ్వు ఎట్లా పోస్తా నిలబడితే సలాం కొట్టేకి? ట్రౌజర్తో చూపిస్తున్నా, పొద్దు ఉందా నీకు?
ట్రౌజర్ వేసుకున్నవాడు ట్రౌజర్ తో చూపిస్తారు, చెడ్డీ వేసుకుంటే చెడ్డీతో చూపిస్తారు. இப்போ என்ன அடி உனக்கு பிரச்சனை? ప్రశాంతంగా వదిలేనని. నన్ను కూడా ఇప్పుడు ప్రశాంతంగా వదిలేసిండొచ్చు కదా. ఎందుకు వచ్చి నన్ను గెలికి పెడతావు? ఎందుకు గెలికినావు నన్ను? ఆ? మాట్లాడు, ఏమి, ఎందుకు అట్లున్నావు, ఎందుకు గెలికినావు? పద ఫస్ట్ బయటికి పో. ఫస్ట్ నువ్వు బయటికి రా. నాకు వస్తున్నాయి మెసేజ్లో. ప్లే గేమ్స్ విత్ సింధూర రాజ్ కమల్. అవుట్ సైడా విత్ ఏనియన్. అదే